హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సామువేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, ఈ ఉదయం దేవుడు అంటున్నాడు ఏంటంటే, తనను ఆశ్రయించే వారందరికంట, తనను ప్రార్థించే వారందరికంట, తనకు మొరపెట్టుకునే వారందరికంట దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఆయన వాక్య వెలుగులో నడిచే వారందరికీ ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఆయన వారి గృహానికి ఇంకా వారి సమస్తానికి కూడా క్షేమాన్ని కలుగజేస్తారంట. అవును, ఈరోజు నీ జీవితంలో దైవికమైన క్షేమమును, నీ ఆరోగ్యంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో, అన్ని విషయములలో దేవుని యొక్క సన్నిధి, కాపుదల, ఆయన ఆశీర్వాదం, ఆయన క్షేమం కలగాలంటే నీవు మొదట దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి, ఆయనకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఆయనకు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రతి ఉదయమే లేచి నీకును నీ కలిగిన సమస్తము కొరకు, దాని చుట్టూ దేవుని యొక్క కాపుదల క్షేమం కొరకు నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఒక ప్రార్థనను విని నీలో ఏ చెడుతనము లేకుండా చూసి ఆయనను ఆశ్రయించుటను బట్టి నీకు నీ కలిగిన సమస్తం చుట్టూ తన కంచెను కాపుదలను అనుగ్రహించేవాడైనాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.